అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చింతల్లాంపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సదరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వర్గీయులు వేట కొడవళ్లతో దాడి చేసినట్లు తెలిపారు. వారిని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాల పాలైన చికిత్స పొందుతున్న కురవ మల్లికార్జున, కురవ కదిరప్ప, కురవ వన్నూరు స్వామిలను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సిబి మంజునాథ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ కార్యకర్తల భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పడం జరిగింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ వై శివరాం రెడ్డి ఆసుపత్రిలో వారిని పరామర్శించిన అనంతరం డీఎస్పీకి సదరు విషయాన్ని తెలియజేస్తూ దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ వర్గీయులపై వెంటనే చర్య తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తూ అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ గాదిలింగేశ్వర్ బాబు, గుంతకల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి, మున్సిపల్ వింగ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు సుంకప్ప, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లను ఎస్వీఆర్ మోహన్, నక్కా భీమలింగప్ప మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ వై శివరాం రెడ్డి మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో జనరల్గా గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా మనం అంతా చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా చింతలాంపల్లి అనే చిన్న గ్రామంలో ఈ 5-6 రోజుల నుంచి ఒక చిన్న విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒకే కుటుంబీకులు వాళ్ళంతా బంధుత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఉన్న కొద్దిపాటి ఘర్షణను వీళ్ళు అదే పనిగా దాన్ని రెచ్చగొట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ గత 5 రోజుల నుంచి స్టేషన్కి పిలిపించడం, వాళ్ళ మీద తిట్టడం, కొట్టడం, అలాగే వాళ్ళని మీరు ఇంకోసారి అడేమన్నా మీరు ఊరుకుండాల్సిందే, వాళ్ళ అవతలలో మాట్లాడి అని చెప్పి చెప్పించడం, స్టేషన్లోనే వాళ్ళు దౌర్జన్యాలు చేయడం, స్టేషన్ గేట్ వేసి మీరు బయటికి పోతారా అని చెప్పడం, నిన్న స్వయాన డిపార్ట్మెంట్ ఎదురుగానే వాళ్ళని దెబ్బలు తగిలిన వాళ్ళని వెహికల్లో కూర్చోబెట్టిన వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. మరి ఇది లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ శాంతియుతంగానే అన్ని పోరాటాలు ఇప్పటివరకు చేసింది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఫ్రాక్షన్ని కానీ ఎంటర్టైన్ చేయడం లేదు, చేసింది లేదు, గలాట్లు పెట్టింది లేదు. ప్రతి వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచనతోనే ముందుకు పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచన విధానం అదే. ఇక్కడున్న లీడర్స్ కానీ ఇక్కడున్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరామరెడ్డి గారి ఆలోచన కూడా అదే అనేది కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఈ కొద్ది కాలంలోనే మేమే పెద్ద గూండాలు, రౌడీలు అనేదట్లా చింతలాంపల్లిలో అలజడి సృష్టిస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా జరుగుతుందనే దాంట్లో చిన్నపాటి విషయానికి వాళ్ళు ఏదో సొంత విషయాలు మాట్లాడుకుంటున్నా డిపార్ట్మెంట్కి 100కో దేనికో ఫోన్ చేయడం, ఇమ్మీడియట్గా ఏదో ఇది జరిగిపోతుంది, ఇక్కడ బాగా దౌర్జన్యాలు చేస్తున్నారని సృష్టించడం, ఇంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ రాగానే వాళ్లే కొట్టడం. డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించేది ఎట్టైనా ఉన్నాయి, వాళ్ళు వార్నింగ్ ఇచ్చేది అటు ఎటైనా ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చింటారో వాళ్లే దాడి చేయడం, మళ్ళా వాళ్ళు కొట్టి దెబ్బలు తిని వీళ్ళు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళని హాస్పిటల్ రానికోకుండా అడ్డుకొని మళ్ళీ వాళ్ళే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఇది ఎంత మటుకు సబబు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ అందరి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళా